నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తుఫాను హెచ్చరికలతో చిగురుటాకులా వణుకుతున్న తీర గ్రామాలకు అభయమిచ్చిన ప్రభుత్వ విప యనమల దివ్య విపత్తును అధిగమించేందుకు దూరదృష్టితో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం యనమల దివ్య పిలుపు మేరకు సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు సరంజామాతో సిద్దమయ్యారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు విరామం పలికారు. అయితే సముద్రంలో ఉన్న బోట్ల సంగతి ఏంటి? మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య బోట్లను ఒడ్డుకు చేర్చే ఏర్పాట్లు చేయాలని మండల టీడీపీ నాయకత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, కోడా వెంకటరమణ, చొక్కా కాశీ ఆధ్వర్యంలో పోర్టు వద్ద టీడీపీ బృందం సహాయక కార్యక్రమాలు చేపట్టింది. సాగరంలో ఉన్న దాదాపు 200 బోట్లను ఒడ్డుకు చేర్చారు. ఈ కార్యక్రమంలో చొక్కా మహంకాళి, అంగులూరి సుధాకర్, కొయ్య కేశవ్, కొయ్య మల్లేష్, కాలిబోయిన చంద్రరావు, యాదాల రామకృష్ణ, యాదాల సింహాచలం, మణిమల కొండబాబు, బద్ది కొండబాబు, కొయ్య చంటి, గంటా లక్ష్మణ్, మారేటి జాంటి, కొయ్య సూరిబాబు, యాదాల సత్యనారాయణ, బద్ది కొండబాబు, కొయ్య లోవరాజు, కొయ్య పవన్, యాదాల సుబ్రహ్మణ్యం, బెనుగు అప్పలరాజు, కడారి అర్జునుడు, చొక్కా మణికుమార్, మణిమల దొంగబ్బాయి, అంబుజాలపు కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు 27, 28, 29, 30 వరకు కూడా తుఫాను ఉంటుంది అలా అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆ సూచనల మేరకు మా ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు మాకు ఫోన్ చేసి మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి అని చెప్పడం జరిగింది మార్నింగ్. అలాగే మన నాయకులు ప్రీతం నాయకులు రామకృష్ణ ఆదేశాల మేరకు, అలాగే మా ఎమ్మెల్యే దివ్య మేడం ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రైస్ గారి ఆదేశాల మేరకు మేము అందరికీ ఫోన్లు చేసి మీరు అప్రమత్తంగా ఉండండి, ఎవరు ఏ ఊరికి ఆ ఊరు అద్దరపేట నుండి కొత్త సోడిపిల్లిపేట వరకు ఈ 16 గ్రామాలకి ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బోట్లు మాత్రం విశాఖపట్నంలో ఎలాగైతే ఉదురు తుఫాన్లో జరిగిన నష్టం ఇక్కడ రావచ్చేమో అని దాని నిమిత్తం చెప్పమని చెప్పి మా పెద్ద రామకృష్ణ గారు, అలాగే మేము అందరికీ ఫోన్లు చేయడం జరిగింది. అలాగే మండల నాయకులు, తర్వాత తున్నించి అబ్బాయి గారు, తర్వాత మా పిరవనపురం పంచాయతీ నాయకులు అందరూ కూడా ఈరోజు సోడిపేట దగ్గర నుంచి అద్దరపేట వరకు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలోనూ కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏ సహాయం కావాలన్నా గవర్నమెంట్ పరంగా కానీ మా పరంగా కానీ మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క మా పిరమలపురం పంచాయతీ పోర్టులో దానవాయిపేట నుండి సోళ్ళపేట వరకు సుమారు 500 తెప్పలు ఇక్కడ లంగారేసి ఉన్నాయి. తుఫాను పెద్దదవుతే ఈ ఒకదానికి ఒకటే కొట్టుకుపోతాయని చెప్పి ఇవన్నీ కూడా పోర్టు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర గరైలు తీసుకొని ఒడ్డుకి చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క తొండంగం మండలం ఉన్న 16 మధ్య గ్రామాలు, అలాగే రైతులు ఉన్నారు. రైతులు ఇది చాలా పెద్ద తుఫాను, రైతులకు కూడా నష్టం ఉంది. అలాగే గేదెలకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ ఇలా ప్రతి దానికి కూడా నష్టం ఉంది తుఫాను వల్ల. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మన తొండంగ మండలంలో ఉన్న ప్రతి గ్రామం కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన ఇవ్వడం జరిగింది రామకృష్ణ గారు. అలాగే దాని నిమిత్తం గవర్నమెంట్ తరపున ఎటువంటి సహాయం కావాలన్నా మా పెద్దలు ఇక్కడ కోడరావు కావచ్చు, చంద్రరావు గారు కావచ్చు, మల్లేసి కావచ్చు, అలాగే సింహాచలం గారు కావచ్చు, సొక్కాకాశీ గారు కావచ్చు, ఇలాగ మా పెద్దలందరూ కూడా ఊరికి 2-3 పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం సరిపోతలేదు. ఏ ఊరికి ఆ ఊరు నష్టం జరిగినా ఆ గ్రామ పెద్దలు తెలియజేస్తే మేము అధిష్టానాన్ని తెలియజేస్తాం. అధిష్టానం తెలియజేసిన తర్వాత ఎటువంటి భయం లేదు. మీకు ఎటువంటి ఆపద ఉన్నా కానీ మేము అందరూ కలిసిగొట్టిగా వెళ్ళి మా పెద్దయ్యని అడుగుతాం. నష్టపరిహారం ఎట్టి వాటిని కూడా భగవంతుడి కాపాడాలి. నష్టం జరిగినా కూడా ఈ మా గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని, మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని మా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు విలేకరులకు, అలాగే మా పంచాయతీలో వచ్చిన గ్రామ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజున మా అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఉదయం మా మత్స్యకార నాయకులు కానీ మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఆయన ఫోన్ చేసి
ఈ తుఫాను గురించి అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు రాజేష్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ఒక కమిటీ పూర్వకంగా ప్రతి గ్రామానికి వెళ్ళి మత్స్యకారులు కానీ ఇక్కడ రైతులు కానీ ఎవరైనా రేపు రాబోయే తుఫాను రాకూడదని తీరం దాటి చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ భగవంతుని ముందుగా కోరుకుంటూ మేము ఇక్కడున్న మత్స్యకారులందరికీ కూడా అలాగే రైతులకి మా మంత్రివర్యులు చెప్పినట్టుగా రామకృష్ణ గారు దివ్య గారు రాజేష్ గారు చెప్పినట్టుగా మాతో పాటు స్పెషల్ టీంని కూడా అధికారులందరినీ కూడా చోడువిలిపేట పంపించడం జరిగింది. ఆ చోడువిలిపేట నుంచి అద్దరిపేట వరకు ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరినీ కూడా అలాగే రైతులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరికి రేపు రాబోయే తుఫాను వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందుగా అన్ని గ్రామాల్లోని కూడా క్యాంపెయిన్ పెట్టి అక్కడ వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ కానీ ఇంకా అనేకమైన వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పి పెద్దల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు కూడా మా నాయకులందరికీ చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మత్స్యకారుల బోట్లన్నీ కూడా ఇక్కడ సముద్రంలో యాంకరేజ్ ఉన్నాయి. అవి అక్కడ ఉన్నట్లయితే తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి గతంలో ఉదయ తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గ్రామాల వారీగా ఒక కమిటీ ఫామ్ అయ్యి మా పెద్దల సూచనల మేరకు రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు రాజేష్ గారి సూచనల మేరకు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ బోట్లు కూడా రామకృష్ణ గారి కంపెనీ వాళ్ళతో మాట్లాడించారు. మన పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడి మిషన్లు తీసుకొచ్చి 1 by 1 కూడా ఒడ్డుకి చేర్చడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆ భగవంతుడే కాపాడాలని చెప్పి ఈ సభాముఖం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. రేపు 28వ తారీఖున వస్తుందని చెప్పేసి 27వ తారీఖుని మోందా తుఫాను మన సముద్ర తీర ప్రాంతం ఏవైతే మత్స్యకారులు బోట్లు ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ రోజున దానవపేట అలాగే నర్సిపేట అలాగే చోడుబిల్లిపేట పెరమల్లపురం అలాగే అద్దరిపేట నుంచి చోడుబిల్లిపేట వరకు కూడా ఏదైతే తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సందర్శించడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి ఏంటంటే ఏమైతే సముద్రంలో సుమారు 500 బోట్లు ఇక్కడ పోర్టు సమీపంలో ఇక్కడ లంగారులు వేసుకొని ఉన్నాయి. అంటే తుఫాను వచ్చిన సందర్భంగా ఈ బోటు గుద్దేసుకొని ఈ బోట్లు డ్యామేజ్ అయితే ఈ మత్స్యకారులకి తీవ్రమైన నష్టం ఉంటుందని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇక్కడ మన యనమల రామకృష్ణ మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు శాసనసభ్యురాలు అలాగే రాజేష్ గారు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా మాకు ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ మత్స్యకార సోదరులందరూ కూడా కలిసాం. వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలన్నీ కూడా తెలుసుకున్నాం. వాళ్ళు ఏంటంటే ఈ బోట్లు మెరక ప్రాంతం పెట్టినట్లయితే రేపొద్దున మాకు తుఫాను వచ్చినప్పుడు ఈ బోటు గుద్దుకోకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంచేత ఇక్కడ మిషన్ పెట్టించి ఈ బోట్లన్నీ కూడా మెరక ప్రాంతానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వాతావరణం బాగుంది. రేపు ఏదైనా తుఫాను వచ్చి ఏదైనా తీవ్ర నష్టం జరిగితే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆదుకోవాలని చెప్పేసి మత్స్యకారుల తరపున మేము కోరుకుంటున్నాం. నా పేరు చొక్కా కాశేశ్వరరావు, లక్ష్మీపేట తొండమండలం దానాపేట. ఈరోజు అనగా ఈరోజు ఉదయం నుంచి కూడా మనకి రకరకాల వార్తల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే 4-5 రోజుల్లో కూడా తుఫాను అనేది ఉన్నదనేది మనందరికీ పత్రికల ద్వారా కూడా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న మా సీనియర్ నాయకులు రాజేష్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దివ్య గారు, అలాగే యనమల రామకృష్ణ గారు ఆదేశం మేరకు ఇక్కడ మా మండలంలో ఉన్న నాయకులందరూ ఒక సఖిగా కూడుకొని అందరూ ఒక రకమైన ఒక కమిటీ వేసుకొని ప్రతి ఊరికి ఒక కమిటీ వేసుకొని రేపు రాబోయే 2-3 రోజుల్లో వస్తున్న తుఫానులు ఏ విధంగా ఎదుర్కోవాలనేది ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరూ కలుపుకొని అక్కడ ఉన్న సమస్యల కోసం పరిష్కరించడానికి మేము అందరూ రావడం జరిగింది. అదేవిధంగా ముందుగా రాబోతున్న తుఫాను అంచనా వేయడం కోసం అనేది ఇక్కడ ఒక కమిటీ వేసాము. అలాగే గవర్నమెంట్ ద్వారాగా కూడా మనకు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని విధాలుగా మనకి అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉన్నారు. రేపు రాబోయే దానికి ముందుగానే అందరూ కలిపి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి చోటుపేటకు సంబంధించిన ఈ సముద్ర మార్గంలో ఇంచుమించు సుమారుగా ఒక 500 బోట్లు కూడా ఉండడం జరిగింది. ఆ బోట్లను యనమల రామకృష్ణ గారి యొక్క ప్రోద్బలంతో ఈ కంపెనీ యొక్క యజమానితో మాట్లాడి ఇప్పుడు మమ్మల్ని రాత్రి 10 అయినా 11 అయినా ఆ బోట్లందరూ బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక రకంగా
ఇక్కడ నుంచి పెట్టేలాగా చేయమన్నారు. దానికి సురక్ష ప్రాంతం తరలించమన్నారు. ఆ పని పూర్తయ్యేదాకా కూడా మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరూ ఆ పని పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పాత్రిక విలేకరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అందరూ ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. అదేదో గవర్నమెంట్ వస్తారు లేదా అధికారులు వస్తారు నాయకులు వస్తారు అని కాదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ కూడా దీంట్లో భాగస్వామయ్యి రేపు రాబోతున్న విషయాన్ని ముందుగానే పసిగట్టుకొని ఎవరికి వాళ్ళు రెడీగా ఉండి దానికి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరు కలుపుకొని దీని యొక్క సమస్య నుంచి బయటపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి మాకు పెద్ద ఆయన వేసిన కమిటీ ప్రకారంగా ఆ కమిటీ సూచనల ప్రకారంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా స్థానికంగా ఉన్న నాయకులకి మీకు పంచాయతీ దగ్గర కానీ లేదా కంట్రోల్ బోర్డు దగ్గర కానీ కాంటాక్ట్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఏ సందర్భంలో 11 గంటల రాత్రి 11 అయినా 12 అయినా 2 ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు. మా నాయకులందరూ మేము అయితే అందుబాటులో ఉంటాము. ఇంతటి అవకాశం ఇచ్చిన నా తోటి నాయకులందరికీ, అలాగే మరీ ముఖ్యంగా మత్స్యకారుల జిల్లా అధ్యక్షులైన కోటరామన్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ అయిన చొక్కాపరావు గారికి, మా సీనియర్ నాయకులైన చంద్రరావు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సింహాచలం గారికి, ప్రతి ఒక్కరి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా కేశవ్ గారికి, సూర్యబాబు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరి పెరుమలపురం పంచాయతీలో మరి మొత్తం తుఫానుకి మరి ప్రభుత్వం వెల్లడించిన తర్వాత మరి రామకృష్ణ గారు 3 రోజులు పెట్టి యనమల రామకృష్ణ గారు మాకు అందరికీ కూడా ఫోన్లు చేసి 4 రోజులు పెట్టి అప్రమత్తంగా ఉండండి, ఎవరిని కూడా మత్స్యకారుల్ని సముద్ర వేటకి వెళ్ళొద్దు, వాళ్ళు వెళ్తే 1 రోజుల దాకా బయటకు రారు, దానివల్ల ముందుగానే చెప్పండి అని ముందు సూచనలు చెప్పి ముందు చూపుతో మరి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఏటకెళ్ళాలి, ఎవరు కూడా లోపల లేకుండా అందరూ కూడా బయట ఉండడం, వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. మరి రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు మాకు అందరికీ ఫోన్లు చేసి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, మీరు పంచాయతీ దగ్గర టెంట్ వేసుకుంటే ఎవరు ఏది వచ్చినా సరే అందుబాటులో ఉండండి, అవసరమైతే మాకు ఫోన్ చేయండి అని చెప్పడం. ఆయన మేరకు యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు, ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మత్స్యకారులందరూ కూడా బయట ఉన్నారు. తెప్పలన్నీ కూడా మరి ఇక్కడ రేవులు ఈ పోర్టు వల్ల, ఈ కంపెనీల వల్ల, ఈ సముద్రం వల్ల అన్నీ తినగా రేవులు లేకుండా అన్నీ ఒకే దిక్కులో ఉంది. ఈ పోర్టు దగ్గరే మార్గం వల్ల ఈ తొండంగి మండలం వచ్చిన బోట్లు అన్నీ కూడా 500 బోట్లు ఈ పెరుమలపురం పోర్టు దగ్గర పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే మరి బోట్లు ఎప్పుడు కూడా లంగారు వేసుకుని లోపల ఉంటాయి, అవి ఎప్పుడు బయట తేయడానికి కుదరదు. అయినప్పటికీ ఈ తుఫాను పెద్దది, ఈ తుఫాను వల్ల చాలా నష్టం జరుగుతుంది. వచ్చితేనే దేవుడి దయాలు తప్పుకుంటే పర్వాలేదు, వస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో ముందు చూపుతో ఈరోజు బోట్లన్నీ కూడా లంగారు కన్నా కాకుండా వడ్డీ ఇక్కడ దిబ్బలన్నీ కూడా సదిని చేసి ఈ దిబ్బలనే బయటికి తెచ్చేసి మిషన్లు క్రైన్లు కూడా పోర్టు వాళ్ళతో యనమల రామకృష్ణ గారు మాట్లాడి ఆ పోర్టులో వాళ్ళతో మాట్లాడి మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సదిని చేసి బోట్లన్నీ కూడా బయటికి తీసి పెట్టండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు మత్స్యకారులందరూ కూడా వీళ్ళందరూ కూడా దాని సహాయంతో వాళ్ళ సహాయంతో బోట్లన్నీ ఎవరి బోట్లు వాళ్ళు బెల్ట్లు తీసి తీసుకొచ్చి బయట పెట్టడం కూడా జరుగుతుంది. దానివల్ల కొంత ప్రాణ నష్టం ఇలాగా ఆర్థిక నష్టం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మత్స్యకారులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ప్రభు నాయకత్వంలో ఎప్పుడు కూడా మత్స్యకారుల తరపునే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం జరిగినా ఆయన ముందుంటారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మత్స్యకారులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం, దాని ప్రకారంగా ఉండడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులు కూడా వ్యవసాయానికి ఎక్కడికైనా దూరం వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. 3 రోజులు పెట్టి అందరూ కూడా ఇంటి దగ్గర రేపు 30వ తారీఖు వరకు ఇది ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, పశువులన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు రైతులకు కూడా చెప్పడం. అందరూ కూడా ఈ అదే ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా పొద్దుటించి కూడా ఈ బీసీ రోడ్లో తిరగడం, సముద్ర తీరం కూడా ఎక్కువ నష్టం జరుగుతుందని ఇక్కడే అందరూ కూడా మోటివేట్ చేయడం కూడా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వాన్ని కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యనమల రామకృష్ణ గారు కూడా ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ దేవుడి దయ వల్ల ఈ తుఫాన్ని తొలగించి భగవంతుని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 26వ తారీఖు నుంచి రేపు బుధవారం 29 వరకు మొంతా తుఫాను వస్తుందని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కానీ ఆ విధంగానే మేము కూడా మత్స్యకారులు మేము అందరు కలిపి అప్రమత్తంగా ఉన్నాం. కానీ కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి ఏంటంటే మత్స్యకారులకి ఇలా బోట్ల గురించి అన్నీ చూశారు, అన్నీ చేస్తున్నారు. కాకపోతే రైతులు కూడా యాదవాస గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలు చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆ గొర్రెలు వర్షాలు వచ్చి ఏమైపోతాయని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అది ముందు కూడా చెప్పాం. గొర్రెలు, మేకలు, పశువులు చాలా విధాలుగా ఉంది. అయితే ఈరోజు మేము కూడా మా ఊళ్ళోకి వెళ్ళాం. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కోనల్లో కూడా జనాలు ఉన్నారు. వాళ్ళ గోల పడిపోతేనే అప్రమత్తంగా చేసాం. గోల పడిపోతాయేమో అని భయంతో ఉన్నారు. మేము ధైర్యం చెప్పి మీకు ఏమైనా తేరపల్లి తుఫాన్ బిల్డింగ్లు ఉన్నాయి, రామాలయం ఉన్నాయి, మేమున్నా మాకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. మన యనమల రామకృష్ణ గారికి మాకు చెప్పారు. మీ ఊరు అన్నోళ్ళు కూడా చక్కగా చూడమని కార్యకర్తలందరికీ ఫోన్ చేసి చెప్పారు. చెప్పే విధంగానే మేము కూడా ఊళ్ళంతా ఇంటింటికి తిరిగి మీకైనా డౌట్స్ వస్తే ఏమైనా అనుమానం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము ఇక్కడ ఉంటాం, రాంకల్ దగ్గర ఉంటాం, మీరు ఈ గోళ్ళ పడిపోయిన అయిపోయిన దూరంగా జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని పెద్దలందరినీ అని ఇంటింటి తిరిగి మేము ఆదేశాలు జారీ చేసాం. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మైకులు అనౌన్స్ చేశారు, అన్ని సక్రమంగా చేస్తున్నారు. కానీ దేవుడి దేవుళ్ళ రేపు 98లో కూడా ఎలా వచ్చింది, అది కోనసీమ కూడా వేసింది. కానీ అంతవరకు రాకుండా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. మా యనమల రామకృష్ణ గారి దయ వల్ల, మా దివ్య మేడం గారి దయ వల్ల, రాజేష్ దయ వల్ల మేము అందరినీ అప్రమత్తమై మేము కార్యకర్తలందరూ కూటమి కార్యకర్తలందరూ ఊరూరు తిరుగుతున్నాం. అలాగే బీచ్కి వచ్చాం. బీచ్లో కూడా మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నాం. దేవుడి దయ వల్ల 98లో తుఫాను కోనసీమ కొట్టినట్టు కానీ కొట్టగా ఉంటే మాకు చాలా ఆనందం. కానీ దేవుడిని అదే ప్రార్థిస్తున్నాం. మత్స్యకారులే కాదు, మేము రైతులే కాదు, రైతు కూలీలే కాదు, అందరూ కూడా మేము కోరుకుండేది భగవంతుని కోరుకుండేది 3 రోజులు మాకు తుఫాను రాకుండా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఈ అవకాశం పెద్దలకంతా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాం.